ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. మరి అదేంటో తెలుసా? క్యారెట్ హల్వా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ పాన్స్ ఉంటాయి కదండి, దాన్ని పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడయ్యాక కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పులండి నేను ముక్కలుగా చేసుకున్నాను. సో వాటిని కూడా వేయించుకోండి. ఇవి మనకి దోరగా వేయించుకోవాలండి. చూడండి, దోరగా వేగినాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇక్కడ చూడండి, నేను ఈ బౌల్తో 3 బౌల్స్లో క్యారెట్ని తీసుకున్నానండి. సో క్యారెట్ తురుమునండి. సో దాన్ని కూడా వేసేసుకోండి. మనకి క్యారెట్ అనేది పచ్చి వాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. సో నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 15 మినిట్స్ వరకు పట్టిందండి. ఆ పచ్చి వాసన పోయే వరకు కూడాను ప్రతి 5 నిమిషాలకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో చూడండి, నాకు చెప్పాను కదా, క్యారెట్ 15 మినిట్స్ పట్టిందండి. సో మంచిగా వేగిపోయింది. సో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో, నేను 3 కప్పుల క్యారెట్ తురుము తీసుకున్నాను కదండి. సో ఇప్పుడు 1.5 కప్పుల పాలను పోసుకోవాలన్నమాట. అంటే సగం క్వాంటిటీని తీసుకోవాలి క్యారెట్కి పాలు. పాలు పోసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, పాలు అనేది కొద్దిగా మరుగొచ్చింది కదండి. సో ఒకసారి కలుపుకోండి మొత్తం కూడా. ఇది కూడా మనకి ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుందండి మనకి అది కుక్ అవ్వాలంటే. చూడండి, నాకు పాలు అనేది కూడా మొత్తం కూడా మంచిగా ఇంకిపోయినాయండి. సో ఇప్పుడు దీంట్లో మనం 1.5 కప్పుల షుగర్ని కూడా వేసుకోవాలి. సో ఏ పాలును షుగరు సేమ్ క్వాంటిటీ అండి. క్యారెట్కి సగం క్వాంటిటీ అనేది రావాలి, పాలును షుగరు రెండు కూడా. సో షుగర్ వేసుకున్నాక ఇది మొత్తం మనకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలండి. మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి. సో ఒక 10 నిమిషాలకి చూడండి, మొత్తం కూడా మనకి చక్కగా షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. సో కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు కోవాని తీసుకున్నానండి, పచ్చి కోవాని. సో ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో ఇది వేసుకుని ఇది కోవా కూడా కరిగే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఒక 10 నిమిషాల పాటు టైం పడుతుంది మనకి కోవా అనేది కరగడానికి. సో చూసారు కదా, మనకి చక్కగా కోవా అనేది కరిగిపోయింది. సో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. మనకు తెలుసు కదండి, ఫ్లేవర్ కోసమని చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి మంచిగా ఉడికిపోయింది. సో ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. సో ఒక 5 నిమిషాల పాటు ఇది కూడా ఉడకనివ్వండి. సో చూసారు కదా, మనకి చక్కగా 5 నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు వేసుకొని సర్వ్ చేసేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించేయండి. బాయ్ ఫ్రెండ్స్.